హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మధుర భావన నవల్లోని 11వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? మధుర భావన నవల్లోని 11వ భాగం. తల్లిని చూసి రావటానికని అనూష వంశీతో బయలుదేరింది. తల్లి తన్నే గుర్తుపట్టనట్లుగా నిర్లిప్తంగా చూసేసరికి ఆమె కోపం తారాస్థాయికి వెళ్ళింది. ఏమిటమ్మా ఇది? అన్నయ్యనంటే సరే ఏదో అనుకోవచ్చు కానీ నన్ను కన్న బిడ్డను కూడా ఎవరన్నట్లు చూస్తావే? నీకు ఇలాంటి పరిస్థితి దాపురించడానికి కారణం ఏమిటమ్మా? మనసుకి గాయం అవటం ఏమిటి చెప్పు అంటూ నిలదీస్తున్నట్లు పెద్ద గొంతుతో హడావిడి చేసింది. ఆ కేకలకు శారద, తనూజ లోపల నుండి వచ్చారు. ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వండి, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అనూషని హెచ్చరించేసరికి తనకి కోపం ఇంకా పెరిగిపోయింది. ఏమిటి? నేను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదా? నేనెవరో మీకు తెలుసా? ఆవిడ నా కన్న తల్లి. ఆమె మనసుకు ఎందుకు గాయమైందో తెలుసుకునే హక్కు నాకు లేదా? ఆ హక్కు నాకు మాత్రమే ఉంది. నాకు ఏ విషయమైనా తెలియాలి. మళ్ళీ గట్టిగా అరిచినట్లుగా అంది అనూష. శ్యామసుందరి బెదిరినట్లుగా అయోమయంగా బిత్తర చూపులు చూసింది. ఇది హాస్పిటల్. ఆమె మా పర్యవేక్షణలో ఉన్నారు. మీరు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది. మరోసారి దయచేసి రాకండి. కుదుట పడుతున్న ఆవిడ ఆరోగ్యం మళ్ళీ చెదిరిపోయే పరిస్థితిని రానివ్వకండి. శారద చెప్పిన సూచనను బలపరుస్తున్నట్లుగా తనూజ తల ఊపింది. అనూషకు అది చిన్నతనంగా అనిపించింది. ఇంటికి వచ్చాక అనూషకు పొగలు సెగలు ఇంకా పెరిగిపోయాయి. ఎవరి మీదో తెలియకుండా ఒక్కసారిగా మాటలతో విరుచుకుపడింది. మా అమ్మ దగ్గర నన్ను ఉండనివ్వరా? ఎంత డాక్టర్లైతే మాత్రం అంత ధైర్యమా వాళ్లకు? కన్న కూతుర్నే మరోసారి రాకండని హెచ్చరిస్తారా? ఏం చేసినా ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారా? అన్నిటికీ కలిపే బిల్లు వేస్తారు కానీ దయాదాక్షిణ్యాల మీద వాళ్ళేం వైద్యం చేయటం లేదు కదా. అనూష దూకుడుగా అలా అరుస్తున్నట్లుగా మాట్లాడుతుంటే అనూష అత్తగారు అనునయంగా ఏదో చెప్పబోతుంటే అనూష ఆవిడ మీద విరుచుకుపడింది. మీరు కల్పించుకోకండి. నేను మాత్రమే ఆవిడ కడుపును పుట్టిన బిడ్డను. నా బాధ మిగతా వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది? నేను అరుస్తున్నానని అనుకుంటున్నారు కానీ దాని వెనకున్న నా ఆవేదన మీకెలా తెలుస్తుంది? మీలా నిదానంగా ఏం పట్టనట్లు నేను ఉండగలనా? అనూష భర్త కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. వంశీకి అనూష ధోరణి అంతుపట్టలేదు. తను అమ్మకు స్వంత కొడుకు కాదని ఎందుకు అను పదే పదే గుర్తు చేస్తోంది? తన్ని పరాయివాడిగా చేయడంలో ఏదైనా ఆలోచన ఉందా? అతను విమూఢిడిలా నిర్లిప్తంగా చూస్తుండిపోయాడు. కాసేపటికి అనూష తమ ఊరికి ప్రయాణం కట్టింది. అత్తగారు అనూషతో, నువ్వు మీ అన్నయ్యకి కొంచెం తోడుగా ఉండి తర్వాత రావచ్చుగా, ఇంత వెంటనే మాతోనే బయలుదేరి వచ్చేయడం దేనికి అంది మెల్లగా. అనూష మాత్రం వంశీ వైపు నిర్లక్ష్యంగా చూసి వ్యంగ్యంగా అంది. ఇక్కడ ఉండి నేను చేయాల్సింది ఏమీ కనిపించడం లేదు. అమ్మ దగ్గర ఉండొద్దంటూ ఆ డాక్టర్లు ఆంక్షలు పెట్టారు. ఇంట్లో ఉండి వంట వార్పు చూడాల్సిన అవసరమూ లేదు. పార్వతి అన్ని పనులు చక్కబెట్టేస్తోంది. ఎందుకు దండగ్గా ఇక్కడ నేను పడి ఉండటం? ఎవరూ సమాధానం చెప్పలేదు. అనూష అత్త భర్తతో వెళ్ళిపోవడం ఒక విధంగా వంశీకి ఊరటగానే అనిపించింది. అవును, అనూష తన బాధకి స్వాంతనగా మాట్లాడటం లేదు, సరికదా ఇంకా పెరిగే విధంగా ఎత్తిపొడుస్తోంది. వంశీ ఆలోచనలు అలా సాగాయి. అనూష కొత్తగా తల్లికి తను మాత్రమే స్వంతం అన్నట్లుగా దూకుడుగా ఎందుకు అలా మాట్లాడుతోంది? ఎప్పుడూ లేనిది అలాంటి అభిప్రాయం అకస్మాత్తుగా ఎందుకు ఏర్పడింది? వంశీకి ఏం అర్థం కాలేదు. అయోమయంగా అనిపించింది. సుమజ వంశీకి 2-3 సార్లు ఫోన్ చేసింది కానీ అతను మామూలుగా లేడని, తల్లి అనారోగ్యంతో ఉండటం వలన ఆ బాధతో తల్లడిల్లుతున్నాడని గ్రహించిన ఆమె సరదా సంభాషణలతో సాగనీయక కేవలం క్షేమ సమాచారాల కబుర్లతోనే ముగించేసింది. అనూష ఫోన్ చేసి వంశీతో, ఏం ఆలోచించావు అని అడిగింది. సరిగ్గా అర్థం కాక వంశీ, దేని గురించి అంటూ ఆరా తీశాడు. నీ పెళ్లి గురించి క్లుప్తంగా జవాబు చెప్పింది. అతను నిట్టూర్చాడు. అమ్మ నన్ను గుర్తుపట్టి మామూలుగా ఆరోగ్యవంతురాలు కావటమే ప్రస్తుతం నా కోరిక. ఆ తర్వాతనే పెళ్ళి ఆలోచన. వంశీ మరో ఆలోచన లేకుండా బదులు చెప్పాడు. ఎప్పటికీ అమ్మకి ఆరోగ్యం కుదుట పడుతుందనేది సరిగ్గా తెలియకపోతే అప్పటి వరకు వేచి చూడటమే. అమ్మ హాస్పిటల్లో ఉండగా నేను పెండి పీటలపై కూర్చోవటం అనేది జరగనే జరగదు. వంశీ ఖచ్చితంగా చెప్పేసరికి ఈసారి అనూష గట్టిగా నిట్టూర్చింది. నీ మాటలు నాకేం నచ్చలేదు. నేను మాట చెప్తాను, వింటావా అంది. ముందు చెప్పు
ఏం లేదు, ఆ డాక్టర్ గారు నీకు బాగా తెలిసిన వారే కదా, అమ్మకేం అనారోగ్యం లేదని, ఇప్పుడు బాగానే ఉందన్నట్లుగా ఒక సర్టిఫికెట్ ఇమ్మని మనం అడిగితే కాదనరుగా. ఆ ప్రశ్నకు వంశీ కొంచెం అయోమయంగా, ఎందుకు అలా అడగటం, దానివల్ల మనకేం ప్రయోజనం అని అడిగాడు. అప్పుడు అప్పుడు అమ్మని ఇంటికి తీసుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకోవటం బాగుంటుందిగా. వంశీ నిట్టూర్చాడు. చెప్పాను గాను, అమ్మ ఎప్పట్లా మామూలుగా ఉన్నప్పుడు నేను ఆనందంగా పెళ్లి చేసుకోగలను కానీ డాక్టర్ దగ్గర నుండి దొంగ సర్టిఫికెట్ సంపాదించడం దేనికోసం, ఎవరిని మభ్యపెట్టడానికి అంటూ వంశీ నిర్లిప్తంగా నిట్టూర్చాడు. అదేమిటి అలా అంటున్నావు, నీ పెళ్లిలోనే కాదు నాకు కానుగ్గా ఆడపడుచు లాంఛనంగా ఆ స్థలం ఇస్తానన్నావు. అనూష దీర్ఘం తీసింది. వంశీ ఆశ్చర్యంగా, అవును, ఇప్పుడేం కాదంటం లేదుగా అన్నాడు. అబ్బా, నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఆ స్థలం నీకు చెందేదైనా అమ్మ పేరు మీదనే ఉంది కదా. మానసిక ఆరోగ్యం సరిగా లేని సమయంలో అమ్మ ఎవ్వరికీ దాన్ని రాయటం జరగకూడదట. ఈ విషయం నాకు తెలిసింది. అందుకని అమ్మకేం మానసిక అనారోగ్యం లేదని ఆ సైక్రియాట్రిస్ట్ దగ్గర నుండి ఓ సర్టిఫికెట్ తీసుకుంటే అప్పుడు రాయటం కుదురుతుంది కదా. వంశీ విస్మయం నుండి తేరుకోవడానికి కొంచెం సమయం పట్టింది. ఆశ్చర్యం నిండిన గొంతుతో, అంత తొందర దేనికను, ఆ స్థలం నీకు ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పాంగా అన్నాడు. ఇస్తామని నోటి మాటగా అంటే సరిపోతుందా? అందులో మేం బిల్డింగ్ కట్టించుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని తతంగాలు ఉంటాయి. ఆ పైన నీకు అన్నీ నచ్చిన సంబంధం, ఆ అమ్మాయి తరఫు వాళ్ళు నువ్వు ఎప్పటికి సరే అంటావో తెలియకుండా ఎదురు చూస్తూ ఊరుకుంటారా? నిన్ను తొందర పెడతారుగా. అందుకే నేను మంచి సంబంధం చేజారిపోకుండా పెళ్లి జరిపించేద్దామని చూస్తున్నాను. పనిలో పనిగా ఆ స్థలం కూడా అమ్మ చేత రాయించి నాకు ఇచ్చేయి, అన్ని బాధ్యతలు తీరిపోతాయి. వంశీకి కోపం తన్నుకొచ్చింది. అనూష అంత తొందరపడుతుంది నిజంగా తన పెళ్లి గురించా, లేక ఆ స్థలం తనకి దక్కించుకోవాలనా? అతనికి ఏం అర్థం కాలేదు. మొదటిసారిగా తల్లి భావించినట్లుగా అనూషని స్వార్థం బాగా ఆవరించేసిందా అనిపించి అతను విస్తుపోయాడు. అను, సుమజ వాళ్ళు అమ్మ ఆరోగ్యవంతురాలయ్యే వరకు వేచి చూడటం కుదరదని చెప్పారే అనుకుందాం. అప్పుడు కూడా నాకు నచ్చని విషయానికి నేను నిర్మోహమాటంగా కాదు అనే చెప్తాను. నీకైనా సరే అదే నా సమాధానం. వేచి ఉండాల్సిందే. అనూష స్వరంలో కొంచెం మార్పు వచ్చింది. అసహనం తగ్గి అనునయం వచ్చింది. అన్నయ్య, నేను నాన్న మాటను నెరవేరుస్తాను. మేం కట్టబోయే ఆ ఇంటికి మధుర భావన అనే పేరే పెడదామనుకుంటున్నాను తెలుసా. కనుక నువ్వు నాన్న కోరికను తీర్చలేకపోతున్నానని అనుకోవద్దని చెప్తున్నాను. వంశీ చిన్నగా నవ్వాడు. ఆ ఇంటికి నాన్న మధుర భావన అనే పేరు ఎందుకు పెట్టమని సలహా ఇచ్చారో అర్థమైందాను. అదో అందమైన పేరని మాత్రమే కాదు, అందరి మనసుల్లో మంచి భావనలు నిండి ఉండాలని. అది ఆనందమయ జీవితానికి సంకేతంగా అనిపిస్తుందనే ఉద్దేశంతో మాత్రమే, తెలుసా అన్నాడు వంశీ. ఎందుకు తెలీదు, బాగానే తెలుసు. అమ్మ నువ్వు ఏమిటో నాన్న అభిప్రాయాలు మీకే బాగా అర్థమవుతాయని అనుకుంటారు. నీలుగుతున్నట్లుగా మాటలు సాగదీస్తూ నిట్టూర్చింది. వంశీ ఏదో అనబోతుంటే అనూష అంది, సరేలే, ఒక విషయం బాగానే చెప్పావు. అమ్మ చేత నాకు ఆ స్థలాన్ని రాయిస్తానని నీకేం అభ్యంతరం లేదని, అవునా? అదే నాకు కావాల్సింది అంటూ ఫోన్ ఆఫ్ చేసేసింది. వంశీ నిర్లిప్తంగా ఆలోచనలో పడి చాలాసేపు అలానే కూర్చుండిపోయాడు. కాలింగ్ బెల్ మోగిన చప్పుడు, ఆ తర్వాత వెంటనే తలుపు తడుతున్న శబ్దము వెంటనే వినిపించడంతో వంశీ హడావిడిగా వెళ్ళి తలుపు తీశాడు. అతను ఒక్క క్షణం ఉలిక్కి పడినట్లుగా నిర్ఘాంతపోయాడు. ఎదురుగా ఓ 20 ఏళ్ల అందమైన అమ్మాయి నిలబడి ఉంది. ఎవరిదో అడ్రస్ కావాలని అడగటానికి తమ ఇంటికి వచ్చి ఉండొచ్చనే భావంతో వంశీ, ఎవరు కావాలండి అని అడిగాడు. ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వింది. నన్ను మీరు గుర్తుపట్టలేదా అనటంతో వంశీ ఆశ్చర్యంగా ఆమె వైపు పరిశీలనగా చూసి లేదన్నట్లు తల ఊపాడు. ఆమె నిట్టూర్చింది. అయితే ఒక చిన్న క్లూ ఇస్తాను. ఒక పెళ్లిలో నన్ను చూసి ఉండొచ్చు. మీ ఆలోచనలకు పదును పెట్టండి అంటూ మళ్ళీ చిరునవ్వు చిందించింది. వంశీ బాగా ఆలోచించాడు. అంటే మా అనూష పెళ్లిలో మిమ్మల్ని చూశానని అనిపిస్తోంది, నిజమేగా అని అడిగాడు. అమ్మయ్య, పర్వాలేదు, ఎలాగో గుర్తుపట్టారు అంది ఆ అమ్మాయి నిట్టూరుస్తూ. అవును, మీ పేరు తి తి తిలోత్తమ కదండి ఆసక్తిగా చూస్తూ అన్నాడు వంశీ. అవును కానీ తిలోత్తమ కాదు, తిలోత్తమ మాత్రమే. కొందరు నా పేరుకు ముందు ఓ బిరుదు తగిలించారు. అది గుర్తుకు వచ్చి అలా అనబోయి ఆగిపోయినట్లున్నారు, అవునా? అదేం లేదు, గుర్తుకు తెచ్చుకోవడంలో కొంచెం తడబడ్డాను అంతే అన్నాడు వంశీ.
ఆమె పట్టి పట్టి అతని వైపు చూసిందో క్షణం. తర్వాత లోపలికి వచ్చి కూర్చుంది. సోఫాలో కూర్చున్న ఆమె తన కాళ్ళ ముందున్న టీపాయిని కాళ్ళతో తన్నుతూ, ఇదెందుకు ఇక్కడ పెట్టారు అడ్డంగా, ఆ మూల ఉంటేనే బాగుంటుంది అంది. ఆ తర్వాత లేచి నిలబడి, ఈ సోఫా సెట్టు ఇటువైపు బాగాలేదు, ఎవరైనా మనుషుల్ని పిలిపించి ఆ వైపుకు సర్దించండి, ఈ ఫ్లవర్ వాజ్ కూడా ఇక్కడ వద్దు, ఆ పక్కన పెడతాను అంటూ చొరవగా తనే పెట్టేస్తుంటే వంశీ కొంచెం గొంతు సవరించుకుని మెల్లగా అన్నాడు, అవన్నీ అలాగే ఉండాలి, మార్పులేం వద్దు, అమ్మ తనకు నచ్చినట్లుగా సర్దింది, అలాగే ఉండనిద్దాం. ఆ అమ్మాయి వంశీ వైపు చురుగ్గా చూసింది. నేను ఇక్కడ కొన్నాళ్ళు ఉంటాను, అందుకని అన్నీ నేను చెప్పినట్లే జరగాలి, అందరూ నా మాట వినాలి తప్ప నేను ఎవ్వరి మాట విన్ను. ఖచ్చితం అన్నట్లు ఆమె చెప్పేసరికి వంశీ విస్తుపోయినట్లు చూశాడు. మీ మాటలు నాకేం అర్థం కావడం లేదు, మీరు మా చెల్లెలు అనూషకు ఆడపడుచు కావచ్చును, కానీ ఈ ఇంట్లో మాత్రం ఏదైనా మా అమ్మ అభిరుచి ఇష్టం ప్రకారం జరుగుతాయి. మీరు కొన్నాళ్ళు ఎందుకు ఉండాలని అనుకుంటున్నారు? వస్తువులన్నీ మీ ఇష్ట ప్రకారం సర్దాల్సిన అవసరం ఏమిటి? నాకేం అర్థం కావడం లేదు. వంశీ నిష్కర్షగా చెప్పిన మాటలకు ఆ అమ్మాయి పెద్దగా నవ్వింది. ఇప్పటికైనా నాకు మా వాళ్ళందరూ కలిసిచ్చిన బిరుదు మీకు గుర్తు చేయడానికే ఇలా మాట్లాడాను, అర్థమైందిగా. ఇప్పుడు చెప్పండి, నా పూర్తి పేరేమిటి? వంశీ పెదవులపైన చిన్న చిరునవ్వు వచ్చింది. టీ తిలోత్తమ, అంతేగా? అది నిజమే కానీ అంతా అనేది అది కాదుగా, మీకు తెలుసు. తిక్క తిలోత్తమగా దాన్ని మార్చారు. నా తిక్క మాటలు పనులు చూసి మీకు గుర్తుకు వచ్చి అదే అంటారని అనుకున్నా, కానీ మీకు గుర్తుకు వచ్చినా చాలా నిగ్రహం చూపించారు, బహుశా మొహమాట పడ్డారు, అవునా? ఈసారి తిలోత్తమ మాటలకు వంశీ ఆశ్చర్యపోయాడు. చాలా చిత్రమైన మనిషిలా ఉందే అనుకున్నాడు. నిజమే మీరు చెప్పింది, మిమ్మల్ని అందరూ తిక్క తిలోత్తమ అంటారని నాకు గుర్తుకు వచ్చింది అన్నాడు వంశీ చిరునవ్వుతో. తిలోత్తమ కూడా చిన్నగా నవ్వింది. చిన్నప్పుడు అన్నీ నా ఇష్ట ప్రకారం జరగాలంటూ తిక్క తిక్కగా మాట్లాడేదన్నట, అందుకని ఎవరో ఒకసారి ఇలా తిక్క తిలోత్తమ అని అనటంతో అదే పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసిందని మా వాళ్ళు అంటూ ఉంటారు. అది సరే, మీరు ఇక్కడ కొన్నాళ్ళు ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు, ఏమైనా పని ఉందా? వంశీ తన సందేహం బయటపెట్టాడు. తిలోత్తమ నిట్టూర్చింది. పనంటే నాకు ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ మీ అమ్మగారు అక్కడ డాక్టర్ గారి దగ్గర వాళ్ళ ఇంట్లో ట్రీట్మెంట్ కోసం ఉన్నారట కదా, ఇంట్లో మీరు ఒక్కరూ ఉంటున్నారు కాబట్టి మా వదిన అంటే మీ చెల్లెలు మిమ్మల్ని కొన్నాళ్ళు చూసుకోమని చెప్పి పంపింది అంటూ ముసిముసి నవ్వులు చిందించింది. వంశీ అమాయకంగా చూశాడు. ఇంతటితో మధుర భావన నవల్లోని 11వ భాగం సమాప్తం. వచ్చే వారం 12వ భాగంతో కలుద్దాం.